పుష్ప 2 చిత్రం ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినటువంటి బన్నీ తరువాతి చిత్రం కోసం కొంత గ్యాప్ తీసుకోబోతున్నట్లుగా జనవరిలో షూటింగ్ మొదలు కాబోతోంది అనుకున్నటువంటి చిత్రం మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా బన్నీ తరువాతి చిత్రానికి గ్యాప్ తీసుకోబోతున్నాడా లేదంటే గ్యాప్ వచ్చిందా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. పుష్పతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు ఇప్పుడు అల్లు అర్జున్. అయితే తన తరువాతి చిత్రం గురువుగారితో ఉండబోతుంది, అంటే గురూజీ అని ఆయనకు పేరు పెట్టారు, గురూజీ గారితో ఉండబోతుంది అంటూ అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఆ చిత్రం సెట్స్మెన్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయ్యే అవకాశం ఉంది, చాలా గ్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, అల్లు అర్జున్ గారు గ్యాప్ ఇచ్చారా లేదా గ్యాప్ వచ్చిందా అంటే ఏం చెప్తారు? సో మనం చూడవచ్చు, 2001 తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు మళ్ళీ మన ముందుకు రావడానికి. మళ్ళీ చూస్తేనేమో వేరే ఏ సినిమా ఏం చేయలే. ఈ 3 సంవత్సరాలు తను ఒక సినిమా చేసుకుంటూ వచ్చాడు, అదే పుష్ప 2. సో తను ఒక సిరీస్ లాగా అప్పుడైతే ఏదైతే బాహుబలి 2 చేసినప్పుడు ప్రభాస్ ఎలా చేశాడో 5 ఏళ్ళు, ఇప్పుడు ఇతను కూడా 5 ఏళ్ళు ఈ పుష్ప కోసం కష్టపడ్డాడు, పార్ట్ 1 పార్ట్ 2 కోసం. 5 ఏళ్ల పాటు దీనికి వచ్చింది. యాక్చువల్గా పార్ట్ 3 కూడా ఉంది అని చెప్పేసి ఆల్రెడీ ముందుగా సినిమా రిలీజ్కి ముందే వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. దాంతోపాటు సినిమాలో కూడా క్లైమాక్స్లో కూడా మనకు పార్ట్ 3 అని చెప్పేసి ఉంటుందని కూడా వేసేశారు. దాని టైటిల్ కూడా వేశారు కదా, పుష్ప 3 ద ర్యాంపేజ్ అని దానికి పేరు పెట్టేశారు. సో మనం RRRలో ఉన్నటువంటి 3 టైటిల్స్ ఏవైతే ఉన్నాయో, రైజ్, రోర్, ర్యాంపేజ్ అన్నట్టు అలా పెట్టుకున్నాడు ఆ సిరీస్కి కూడా. ఒక రకంగా చెప్పాలంటే RRRకి లేదా రాజమౌళికి ట్రిబ్యూట్ లాగా వాటిని వాడుకున్నాడేమో అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు సుకుమార్. సో మరి ఇప్పుడు పుష్ప 2 అయిపోయింది, మరి ఇమీడియట్గా పుష్ప 3 స్టార్ట్ చేస్తారంటే కాదు, ఇమీడియట్గా పుష్ప 3 చేయట్లేదు. సుకుమార్ వేరే ప్రాజెక్ట్ చేసుకుంటాడు ఈ మధ్యలో, అలాగే అల్లు అర్జున్ కూడా వేరే ప్రాజెక్ట్ చేస్తాడు. అది మరి ఒక ప్రాజెక్ట్ అవుతుందా, 2 ప్రాజెక్టులు చేస్తాడా, 2 ప్రాజెక్టుల తర్వాత పుష్ప 3 మళ్ళీ సీన్లోకి వస్తుందా, అది ఇంకా పూర్తిగా మనకు తెలియదు. అంటే రేపు ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ముందు ఎన్ని అనుకున్నా కానీ కొన్ని ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో ప్రాజెక్టులు మారిపోతూ ఉంటాయి, డైరెక్టర్లు మారిపోతూ ఉంటారు, హీరోలు మారిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఈక్వేషన్స్ నడుస్తూ ఉంటాయి. ఒకసారి బ్యానర్లే మారిపోతూ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే తను ఈ సినిమా తర్వాత పుష్ప 2 తర్వాత తనకి 3 హ్యాట్రిక్ హిట్స్, కాంబినేషన్ హిట్స్ ఇచ్చినటువంటి గురూజీ త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తాడు అని చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి విషయం. అసలు జనవరిలోనే అది, అంటే 2025 జనవరిలో ఆ సినిమా మొదలవుతుందని కూడా ఇదివరకు వినిపించింది. సో ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అది అంటే మే జూన్లో ఉంటుంది, అంటే జనవరి కాదు మే జూన్లో ఉంటుంది అని కూడా వినిపించింది. బట్ ఇప్పుడు ఇంకా ప్రస్తుత డెవలప్మెంట్ ప్రకారం చూస్తే అది కూడా డౌటే అని చెప్తూ ఉన్నారు. అంటే 1 year పాటు గ్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? సమ్మర్లో కూడా ఉండదు, సమ్మర్ లోపల స్టార్ట్ కాదు, సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2025 సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు. ఎందుకు ఇంత గ్యాప్ అంటే ఇప్పుడు తను పాన్ ఇండియా స్టార్ కదా, దాని తగ్గట్టు ఇప్పటిదాకా త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమానే తీలా. సో అది వరకు తను ఇతనితో తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మన అలవైకుంఠపురంలో, ఆ 3 ఒక మంచి హిట్ అయినాయి. అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి అనేది సేఫ్ ప్రాజెక్టు, కొద్దిగా లాభాలు తీసుకున్నారు. కానీ జులాయికి అలాగే అలవైకుంఠపురంలోకి ఈ 2 సినిమాలకి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలా భారీ లాభాలే అందుకున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ టైము త్రివిక్రమ్ ఒక పాన్ ఇండియా సినిమాని డైరెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఇదివరలాగా తను అలా చేస్తే కుదరదు, తన కంటెంట్ కూడా అలా ఉంటే కుదరదు, తన కథ అలా ఉంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 1 నుంచి మారిపోయింది కాబట్టి సినారియో పూర్తిగా అల్లు అర్జున్ది. సో ఇప్పుడు ప్రతి సినిమా కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని మొత్తం పాన్ ఇండియాని ఈవెన్ చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే
మొత్తం యూనివర్స్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని తగ్గ కథ తయారు చేసుకోవాలి, సబ్జెక్ట్ తయారు చేసుకోవాలి. సో ఇక్కడే దీనివల్లే డిలే అవుతుంది. ఆ స్పాన్ ఉన్నటువంటి పాన్ ఇండియా మార్కెట్ ఉండేటువంటి స్పాన్ కలిగినటువంటి స్టోరీ కోసమే వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది. అది రెడీ కాలేదు ఇంకా అని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అది మరి ఇంకా టైం తీసుకుంటుంది. మన బౌండ్ స్క్రిప్ట్ తయారైన తర్వాతే సెట్స్ మీదకి వెళ్ళాలనేది వాళ్ళు అనుకుంటున్నటువంటి విషయం. కాబట్టి అది ఎప్పటికవుతుంది ఏంటి అనేది వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు. అంటే గురూజీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇంతకుముందు ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా అతనికి అల్లు అర్జున్ అలవాయికుంఠపురంలో లాంటి సినిమా తీస్తే కుదరదు. ఈవెన్ జులాయి లాంటిది వర్కౌట్ అవ్వచ్చు. ఒకవేళ జులాయి కనుక పాన్ ఇండియా లెవెల్ అప్పుడే కనుక విడుదలైతే బ్లాక్ బస్టర్ అయ్యింది అంటారా? ఆ స్పాన్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. సో ఖచ్చితంగా అంటే హీరో విలన్కి మధ్య దోబూచులాటే కదా అదంతా కూడా. అది కూడా డబ్బు కోసం ఇది ఉంటుంది కాబట్టి అది వర్కౌట్ అయ్యేది. సో ఇప్పుడు మళ్ళీ కూడా అలాంటి స్పాన్ ఉన్నటువంటి ఆ కాన్వాస్, పైగా చాలా పెద్ద కాన్వాస్ తోటి ఆ సినిమా చేయబోతున్నారని కూడా వినిపిస్తుంది. సో పెద్ద కాన్వాస్తో సినిమా చేయాలనుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రీ ప్రొడక్షన్ వర్క్కి చాలా టైం తీసుకోవాలి. సో ఈ అల్లు అర్జున్ కూడా నాకు ఇప్పుడు ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేయండి అనే పరిస్థితిలో లేడు. ఎందుకంటే తను ఒళ్ళు హోనం చేసుకున్నాడు అని చెప్పాలి పుష్ప 2 కోసం. అతను పడిన కష్టం అదే చెప్తూ ఉంటారు కదా. అతను మేము ఇంతవరకు చూడలేదు, చాలామంది యాక్టర్లతో చేశాము, కానీ అల్లు అర్జున్ ఈ సినిమాకి పడిన కష్టం ఏదైతే ఉందో, అమ్మ బాబోయ్ అలాంటి కష్టం ఎవడు పడతాడు బాబు అని చెప్పేసి అన్నారు. అంతగా అతను తన ఒళ్ళుని హోనం చేసుకున్నాడనే చెప్పాలి. అంత కష్టపడ్డాడు. తనకు కూడా ఏంటంటే ప్రతి సీన్ కోసం తను కూడా సాటిస్ఫై అయ్యేవాడు కాదంట. డైరెక్టర్ సాటిస్ఫై కావడం పక్కన పెట్టి తనకు తను మళ్ళీ ఇంకొకటి తీసుకోండి, ఇంకోటి చేద్దామని తనే స్వయంగా అడిగి మళ్ళీ ఇంకొక టేక్కి రెడీ అయ్యేవాడంటే తను కూడా, అంటే సుకుమారే ఆయన అంత తొందరగా సాటిస్ఫై కాడు. అతనే అనుకుంటే ఇతను కూడా అతనిలాగే తయారయ్యి వన్ మోర్ చేద్దాం తనే అడిగి చేయించుకొని అలా. అందుగురించి ఈరోజు అతని పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉంది. పుష్ప 1 పర్ఫార్మెన్స్తో పోలిస్తే ఇది ఇంకా చాలా అనేక రెట్లు బెటర్గా ఉంది అనేది చాలామంది చెప్తున్నారు. కొంతమంది ఏదో కావాలని ఆర్టిఫిషియల్ అని మాట్లాడేవాళ్ళు, అదంతా కూడా కావాలని చేస్తుందే తప్ప ప్రచారం. నిజానికి అతని పర్ఫార్మెన్స్ ఇందులో అల్టిమేట్గానే ఉందని చెప్పాలి. ఇప్పుడు దాకా అతను ఇదే ది బెస్ట్ అనే అంటంలో నో డౌట్. అది అతను ఆ కీలకమైనటువంటి ఎమోషనల్ సీన్స్లో, రొమాంటిక్ సీన్స్లోను, ఎమోషనల్ సీన్స్లోను, యాక్షన్ సీక్వెన్స్లోను, అతను ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్లో కూడా పర్ఫార్మెన్స్ ఉంది. సో ఖచ్చితంగా అల్టిమేట్ ఇది. సో అందుకని దీని తర్వాత వచ్చే సినిమా మీద లెవెల్ అసలు అంచనాలు అనేవి ఇంకో లెవెల్లో ఉంటాయి. దాన్ని మీట్ చేయటం అనేది ఫస్ట్ ఇప్పుడు త్రివిక్రమ్ ముందున్నటువంటి అతిపెద్ద సవాలు. ఓకే. సో కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయి తగ్గట్టుగా తను సబ్జెక్టు రెడీ చేసుకోవాలి. ఇతను కూడా కొంత టైం తీసుకోవాలనుకుంటున్నాడు. అల్లు అర్జున్ కూడా కొంత గ్యాప్, అంటే కనీసం 3-4 నెలలు విరామం ప్రకటించి ఈ లోపల ఫ్యామిలీతో గడపటము, ఇంకా దీనికి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ ఇంకా ఉంటాయి కాబట్టి ఇంకో 1 వీక్ ఎడిదిరిగి ఉంటాయి. ఆ తర్వాత ఫ్యామిలీతో గడిపి కొంత రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని అనుకుంటున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే. సో ఈ టైం అతను దొరికితే అతను కూడా త్రివిక్రమ్ కూడా సబ్జెక్ట్ని మరింత డెవలప్ చేసుకోవడానికి, బెటర్ చేసుకోవడానికి అతనికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఇతను కూడా అతని మీద ప్రెజర్ పెట్టట్లేదు త్రివిక్రమ్ మీద అల్లు అర్జున్ అనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో కాకపోతే ఫ్యాన్స్ ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ ఇంకో సినిమా రెడీ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఈ సినిమా స్టార్ట్ అవ్వటానికి కనీసం ఎంత తక్కువ వేసుకున్నా 6 నెలలు పైన పడుతుంది. సో మోర్ దాన్ 6 months గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ ఫిలిం స్టార్ట్ అవ్వటానికి అని ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఓకే. మరి కొద్ది రోజులు పోతే ఇంకా మరింత సమాచారం మనకి ఎప్పుడు అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.